సిటీ విజన్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం కలుసుకోబోతున్నాం మనం ఫనీ గారితో. ఫనీ అంటే ఎవరంటే జబర్దస్త్ ఫనీ. ఆ ఫనీ అంటే జబర్దస్త్ ఫనీ, జబర్దస్త్ అంటే ఫనీ. ఆ ఫనీ గారిని కలుసుకుందాం. నమస్కారం ఫనీ గారు. అన్న నమస్తే. బాగున్నారా? నేనైతే మంచిగా ఉన్నా అన్న. సూపర్. నేనైతే బాగాలేను. ఏమైంది? 10,000 అప్పు ఇస్తే అబ్బా బాగున్నావు అన్నావు. అంతకుముందు ఇచ్చినాయిలేగా. దయచేసి అన్న ఎవరి దగ్గర ఒక పైసా తీసుకోడు, రూపాయలే తీసుకుంటాడు. పైసా ఇవ్వడా? అదే అంటున్నా, పైసా తీసుకోడు, పైసా ఇవ్వడు, అంత రూపాయల మీదే ఉంటది. సరే సరే అన్న. ఇప్పుడు నీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది? ఎట్లా వచ్చినావు? ఏడికెళ్ళి వచ్చినావు అసలు? ఏడికెళ్ళి అంటే అన్న, డాడీ ఖమ్మంలో జాబ్ చేసేటోళ్ళు. కొత్తగూడెం తెలంగాణ బిడ్డ. పుట్టింది ఆంధ్ర, పుట్టిన పెరిగింది మొత్తం తెలంగాణ, ఖమ్మం డిస్ట్రిక్ట్ కొత్తగూడెం. డాడీ కోర్టులో జాబ్ చేసేటోళ్ళు. ఇక చిన్నప్పుడు డాడీ మిమిక్రీ అవన్నీ చేస్తుంటోళ్ళు. డాడీ మిమిక్రీ చేస్తుంటారు. అది నేను కూడా డాడీ మిమిక్రీ చేస్తుంటే నేను కూడా ఏం చేద్దాం అని మిమిక్రీలు, చిన్న ట్రైన్, బస్ సౌండ్ అట్లా స్టార్ట్ చేసుకుంటా అట్లా ఇక అట్లా తిరుగుకుంటా అక్కడ కొత్తగూడెంలో లోకల్లో ఏమైనా ఈవెంట్స్ అయితే నేనే పోయి సార్ మిమిక్రీ చేస్తా సార్ మైక్ కనపడితే పిచ్చాను. అట్లా తిరుగుతూ ఉండదు. తర్వాత ఏమైపోయింది, ఆ ఏరియా మొత్తం ఏ ప్రోగ్రామ్ అయినా ఫనీ రావాలని దగ్గరకు వచ్చింది. అట్లా అప్పటి నుంచి కూడా ఇక ప్రోగ్రామ్ అంటే ఏం చదువుకున్నాడు ఫనీ? ఫనీ అన్న నిజం చెప్పాలంటే ఇక మా ప్రేక్షకుల ముందు నిజం చెప్పు. అదే ఒట్టేసి ఒక మాట ఒక మాట చెప్పనన్న అన్నట్టు. యాక్చువల్గా MBBS చదువుదాం అనుకున్నావు, కాలేదు. కాలేదు, అదే అంటున్నా. అదే కాలేదు. MBBS చదవాలంటే ముందు డిగ్రీ కావాలన్నారు. డిగ్రీ చదవాలి, అది చదవలేదు. డిగ్రీ కావాలంటే ఇంటర్ కావాలన్నా అది కాలేదు. 10th అయితే అయిందన్న. 10th అయిన తర్వాత ITI అయిపోయింది. తర్వాత పాలిటెక్నిక్ డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ అయిపోయింది దాని మీద. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ. ఓపెన్ యూనివర్సిటీ మా డాడీ చదువురా అంటే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేసిన. ఏ గ్రూప్ చేసిన? BA. అంటే యాక్చువల్గా చదువుకున్నప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు ఫ్యూచర్లో? పెద్దగానైతే చేయాలి, ఆర్టిస్ట్ కావాలి, పెయింటర్ కావాలి. అసలు అంటే నిజంగా అన్న మీరు నమ్ముతారు కానీ చిన్నప్పటికి వెళ్ళి కూడా స్కూల్కి వెళ్తే ఏమవుతానంటే నేను యాక్టర్ అయితే సార్ అనేటువంటి పేరుని మా మేడం కొట్టింది. నీ అమ్మాయి తిట్టుకున్నా, ఘోరంగా తిట్టుకున్నా. యాక్టర్ అయిందిరా, ఏదైనా డాక్టర్ అందరూ ఏమంటారు, సార్ నేను డాక్టర్ అవుతా, తర్వాత నేను పోలీస్ ఆఫీసర్ అవుతా, అది చెప్పి నేను యాక్టర్ అవుతాను. మా మేడం కొట్టింది, నీ చదువులేదు సంజలేదు ఇక మరి ఇవన్నీ తిట్టకూడదు. తిట్టింది, ఏమో తిట్టింది, తొడవాసం పెట్టి మేడం దండం అయితే కాదు అమ్మతో నేను అర్థం ఎంత తోడబా ఇదే చెప్తాను నేను. ఆమెమో టీచర్ చెప్పు, ఇంజనీర్ అయితే చెప్పు. ఏం సబ్జెక్ట్? ఆమె సబ్జెక్టు ఇంగ్లీష్. ఏం పేరు? ఇంగ్లీష్ పేరు గుర్తులే. ఝాన్సీ ఏది పేరు ఉంది, మరి ఎక్కడుందో తెలియదు. నా చిన్నప్పుడు మీరు చాలా తప్పు చేశారు ఇంగ్లీష్ టీచర్ గారు. మీ వల్ల ఇట్లా వంకరాయండు, లేకపోతే సరిగ్గా చక్కగా ఉంటాడు. నిజంగా ఒకే పంటనే ఉంది. ఏమైతావు అంటే నేను యాక్టర్ అవుతా, యాక్టర్ అవుతా తొడపాతం పెడతా. ఎవరైనా ఏమో చెప్తారు, కాదు నేను డాక్టర్ అవుతలే అని చెప్పినండి. కానీ ఎందుకో ఫస్ట్ నుంచి కూడా యాక్టర్ కావాలనిపించి నిజంగా. సో ఫస్ట్ సినిమాకి ఎట్లా వచ్చి, ఇక్కడికి ఎట్లా వచ్చిన, హైదరాబాద్కి ఎట్లా వచ్చిన? ఖమ్మంలో ఉండేవాడి ట్రైన్కి వచ్చాను. ట్రైన్? ట్రైన్ టికెట్ తీసుకున్నా? తీసుకున్నా. ఇక టికెట్ తీసుకున్నా. ట్రైన్ దిగి ఎవరు కలుసుకున్నా ఫస్ట్? అయితే అది పెద్ద స్టోరీ. ఎట్లా పెద్ద స్టోరీ చెప్పకు, మాకు షార్ట్స్ టైం లేదు. వెరీ సారీ, జనాలకు చూడలేరు, జనాలకు అవసరం లేదు ఇంత టైం. షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి షార్ట్స్ దగ్గరకు వచ్చింది వ్యాపారం. 5 day నుండి 50-50 అయిన తర్వాత ఇప్పుడు 2020 2020 కూడా అయింది. ఇక ఒక్క బాల్ ఆడతారు, 10-10 వస్తుంది అంతే. అస్సలన్నా నాకు ఫస్ట్ నుంచి కూడా ఇష్టం కదా సినిమా ఫీల్డ్. మా చెల్లెళ్ళు ఇక్కడ, చెల్లికి మ్యారేజ్ అయింది, ఇక్కడ బావగారు ఇక్కడ ఉంటారు. ఎట్లా మనం ఫస్ట్ నుంచి సినిమా ఫీల్డ్ సినిమా అనుకున్నా. గంటాడ కృష్ణ కొత్తగూడ అన్న, దేవుడు వరం అందిస్తే అయితే ఎట్లనా అన్న, నేను ఎట్లయినా అక్కడ నుంచి ప్రోగ్రామ్ చేస్తుంటాను కదా, ఎట్లయినా అన్న నేను సినిమా ఫీల్డ్కి వస్తా తీసుకు అంటే సరే అని చెప్పి వచ్చిన తర్వాత జయ మేడం. నిజంగా మా సినిమా గురువు, మా ఫస్ట్ ఇండస్ట్రీలో నా జయ మేడం గారు. చంటిగాడు బాలాదిత్య హీరో, ఫస్ట్ సినిమా. ఆ సినిమా తెరంగేట్రం. ఇంకా చెప్పాలంటే నేను మాత్రం టీవీ అటు సినిమాలు. చంటిగాడు కూడా చేసాం. చంటిగాడు ఫస్ట్ సినిమా బాలాదిత్య, నేను ఇంకా అమ్మాయి సుహాసిని, ఈ అందరం ఫస్ట్ సినిమా అటు చేస్తూ ఇటు మళ్ళీ మన మీతో పాటు జెమినీలో, జెమినీ యాంకరింగ్, నవ్వుతూ బతకాల రాఘవ, నేను, మీరు, ఇక అందరూ ఇట్లా మీలాంటి సీనియర్స్ తోటి అడుగు జాడలు అట్లా నడుచుకుంటూ వచ్చిన. ఆ తర్వాత మా ఫాదర్ సాటిస్ఫైడా? ఫాదరు ఫస్ట్ ఏమైందంటే అన్న చంటిగాడు సినిమా చేసిన పోస్టర్లు గిస్టర్లు బాగానే ఉన్నాయి. తర్వాత ఇక్కడ కనిపిస్తలే, ఈ వీళ్ళు పక్కన ఉంటుంది, మీ పిల్లగాడ కనిపిస్తలేడా సినిమా ఫీల్డ్ పైన కనిపిస్తలేడు, ఇది ఉంటుంది కదా. మా డాడీ ఆయన చదువుకున్నాడు, మంచి చదువుకొని కోర్టులో
హెడ్ క్లర్క్ వరకు చేసిండు. ఇక కోర్టు వాళ్ళందరూ మీ వాడు ఏమైనా కనిపిస్తలేడు, చదువుకోవచ్చు కదా, నువ్వు చదువుకున్నావు, ఇంటి అందరూ చదువుకున్నారు కదా, మనం చదువుకోమని చెప్పొచ్చు. కానీ ఆయన ఏమనలే. పాపం ఆయనకి ఏంటంటే ఎవరిని డిసప్పాయింట్ చేసేవాడు కాదు. అరే చదువుకోపోయినా కనీసం ఏమైనా కనిపిస్తలేవు అటు ఇటు ఆయన బాధ ఉండేది. తర్వాత హ్యాపీయా? తర్వాత అసలు జబర్దస్త్ చేసేటప్పుడు సినిమా అంటే ఎట్లుంటుంది అన్న, మీ తెలియని 6 నెలలకు ఒకటో ఏదో వస్తుంది కదా. జబర్దస్త్ వచ్చిన తర్వాత జబర్దస్త్లో కనపడుతుంటే అన్న, మీరు నమ్ముతున్నారు కానీ ఇక ఆయనకు ఫోన్లో వెళ్తూ ఉండేవి తెలుసు కదా. ఇక ఫోన్లు మీ ఫండ్ కనపడతాను అంటే అది ఒకసారి కనపడితే ఓకే, డైలీ టీవీలో వీటిలో వాటిలో ఏ టీవీ చూసి నేను కనపడుతుంటాను. ఆయన నిజంగా ఆయన పడిన ఆనందం, ఆయన సంతోషము మస్తు హ్యాపీ ఫీల్ అయినా నిజంగా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నిజంగా ఇన్స్పిరేషన్ ఎవరు మా డాడీ యాక్టింగ్ రావడానికి? నిజంగా అంటే సినిమా ఫీల్డ్లో అంటే పేర్లు చెప్పుకుంటారు కదా వాళ్ళు వీళ్ళు అని. నాకు మా డాడీ మిమిక్రీ చేస్తుంటే మిమిక్రీ, ఆయన యాక్టింగ్ మిమిక్రీ అని చేస్తున్నాడు. ఇటు ఈ పక్కన పెడితే ఇక సినిమా ఫీల్డ్ సినిమా ఎవరిని చూసి వచ్చామంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక అది ఇక ఎవరైనా ఇక ఎవరు చెప్పినా కూడా కామన్ డైలాగ్. కానీ ఆయన గ్యాంగ్ లీడర్ అది ఏ చేసినా కూడా ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయన రావటం కానీ, ఆయన స్టైల్ కానీ, అన్న వాకింగ్ స్టైల్ అట్లా చేసుకుంటా అట్లా ఉండేది. ఆయన ఏ చేయండి అట్లా ఇండస్ట్రీకి వచ్చేసి. సో ఫస్ట్ సినిమా జయ గారిది కంటిన్యూ రెగ్యులర్ సినిమాలు ఇచ్చారు. రెగ్యులర్ గా మొత్తం ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసినా అంటే లెక్క పెడితే 500 మూవీస్ అయితే అన్న. మరి ఆమెతో ఎందుకు జయ మంచి సినిమా మంచితో ఎంట్రీ అయింది, మరి ఆమె దగ్గర కలిసినావు? ఎవరిని? ఆమె ప్రొడ్యూసర్ కలిసి ఉంటావు కదా, ప్రొడ్యూసర్ ఏదో చెప్పిందంట కదా నీకు. టీవీ చరిత్రలో మొట్టమొదటిసారి మగ కాస్టింగ్ ఉంది అని చెప్పి నీ ద్వారా తెలిసింది అన్న. అది ఎవరు చెప్పి నీకు? మీరు టీవీలో చెప్పిండ్రు. అదిగో మా ఆవిడ ఫోన్ చేస్తుంది ఇప్పుడు. అదే కనుక మా ఆవిడ చూసింది అనుకోండి దండం పెడతా అన్న. అంటే ఏమన్నా అవకాశం ఇస్తానదా ఏమన్నా? అదే పెద్ద చరిత్ర అన్న. ఎందుకంటే అది అట్లా అంటే ఒక ఇంటర్వ్యూలో అడిగినరు లేడీస్కి కాస్టింగ్ వచ్చేది అంటారు కదా. లేడీస్ కి ఉంటుందా మగవాళ్ళకి ఎందుకు ఉంటుంది? మాకు కూడా ఉంటుంది. ఇక చెప్పొద్దు అనుకున్నా, ఇక వచ్చేసింది. ఆమె అడుగుతుంది ఇట్లా సంగతి, ఇక కాస్టింగ్ వచ్చి ఇట్లా ఉంటుంది, మా వాళ్ళు లేడీస్ అంత కష్టపడుతున్నారు, మా వాళ్ళు నన్ను ఇట్లా చేస్తున్నట్టే. అమ్మ మీకే కాదు తల్లి, మాకు కూడా ఉంటుంది, ఇట్లా అడిగిండ్రు ఇట్లా సంగతి అని చెప్పాలని షాకు. ఇక అది అన్న తమ్మేలు పెట్టిండ్రు. ఇక మొత్తం ఏ పెద్ద ఆర్టిస్టులు చూసినా ఏం పని ఏం సంగతి మాకు చెప్పవచ్చు కదా అంటారా. ఏమైనా చెప్పేది గాడిదని అట్లాగా అదేదో అది జరిగిపోయి నిజం చెప్పి ఇప్పుడు అది ఇప్పుడు కాదన్న, వచ్చిన కొత్తలో సంగతి. ఒక అడిగింది ఏంది మీకు క్యారెక్టర్ కావాలంటే నేను అన్న కదా క్యారెక్టర్ చేయడానికి వచ్చిన కదండి అట్లా ప్రొడ్యూసర్ అడిగింది. ఇక అది ఎవరు అనేది అది అయితే ఇక ఇట్లా ఆఫీస్ పోయినా అది మరి వాళ్ళు ఇట్లా సంగతి ఇట్లా అంటే మరి ఏమైనా ఉంటుందా అన్నారు. అంటే డబ్బులు అయితే మేము పెట్టలేమండి ఇట్లా సంగతి అండి. అట్లా కాదు, అప్పుడు నేను మంచి గిమ్ము కథ ఎవరో ఉండే. నేను అన్నా కదా అట్లా కాదండి డబ్బులు అయితే నేను పెట్టలేము, మా డాడీ ఊరుకోడు ఇట్లా అంటే. అట్లా కాదు, డబ్బులు అయితే ఉందా పెట్టడానికి ఎవరు చాలా ఉంటారు. నాకు అసలు అర్థం కావట్లేదు మ్యాటర్ ఏమి లేదు. అట్లా కాదు కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు సినిమా చేయాలంటే దానికి ఒకరు డబ్బులు ఇస్తానన్నారు. అదిగో అబ్బాయి చూడు డబ్బులు ఇస్తాడు, ఆ అబ్బాయి ఇంకా వాళ్ళ ఊళ్ళో లొకేషన్లు పెట్టిన చూపిస్తున్నాడు. అట్లా ఒక్కొక్కరు డబ్బు నువ్వు ఏమి ఇస్తావు అన్నా. నాకు అర్థం కావట్లేదు, వచ్చిన కొత్తలో స్టార్టింగ్లో కదా ఏమిస్తావు అంటే ఏమి ఇవ్వాలి, నా దగ్గర ఏమి లేవండి. కాదు నువ్వు ఏమిస్తావు అసలు నాకు అంటే ఇప్పుడు నవ్వు వస్తుంది కానీ అప్పుడైతే నాకు ఏమి డబ్బులు అంటే ఇంట్లో అయితే డబ్బులు ఇవ్వరండి అంటున్నా. తర్వాత ఊర్లో మరి అంటే నాకు ఏమి లేవు అంటే నేను ఇవ్వలేను. ఇంకా అర్థం కావట్లేదు ఏమై అంటాను. ఇంకా అర్థం కావట్లేదని నాకు ఏమై అది మీ ఇద్దరు ఉన్నారు అక్కడ ఆఫీస్లో. ఆమె టేబుల్ అటువైపు ఉంది, ఇటువైపు ఉన్నాం. బాగా గుర్తు. ఇట్లా కూర్చున్నారు, ఇట్లా మాడుతున్నారు. నాకు అంటే మనకి వెళ్ళగట్లేదు ఫస్ట్ ఇట్లా ఉంటుంది కథ నాకు తెలిస్తే. అంటే కాస్టింగ్ కావచ్చు అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇక తర్వాత అయ్యో అమ్మాయిలు ఇట్లా పాపం ఆడిద్దారు అంటే నువ్వు దాంట్లో పిహెచ్డీ అంటే నాకు అంత తర్వాత అసలు నాకు భయం వేసి ఇక తర్వాత జరిగింది అసలు మొత్తం. డైరెక్టర్ అడిగిందా లేదా ఇంతకీ? ఇక అడిగిండ్రు ఇక ఏమన్నది ఇక అవన్నీ అది పెద్ద అవన్నీ చెప్తే ఇక రేపు నుంచి అందరూ అడుగుతారు ఇక నన్ను. అప్పుడు అయిపోయింది కదా, అయిపోయిన విషయం అసలు నాకైతే మీరు నమ్ముతున్నారు కానీ డైరెక్ట్గా ఆడింది అర్థం కావట్లేదు నాకు. ఏంటంటే డైరెక్ట్గా మరి ఏం సంగతి అంటారు. తర్వాత నాకు భయం వేసి ఇక దేక్తాడి పోచం కూడా అయిపోయి మేడం ఇక వెళ్తా అని చెప్పిన తర్వాత ఇక అక్కడ చాలా పెద్ద స్టోరీ అయ్యి కథ. ఏమైనా స్టోరీ? ఇక అది అమ్మో ఇక అది వద్దు మళ్ళీ చాలా మంది అడుగుతారు ఇక అన్ని. జరుపుకుంటే జయశీల చెమటలు పడుతున్నాయి.
మొత్తం అయిపోయిందా? ఇటు పర్సనాలిటీ మస్తు ఇట్లుంది. అసలు నాకైతే అన్నది ఇక అంటే పోయటం అర్థమైందా మరి మొత్తం అయిపోయినాక ఆమె ఏం అడిగిందో నీకేం అది ఇక తర్వాత ఇక అర్థమైంది. తర్వాత ఇక చాలా స్టోరీ అయింది పెద్ద. ఇక అది ఇక అది ఇంట్లో ఇప్పుడు ఏం చేస్తా ఈ ప్రొడ్యూసర్ గారు అది వాళ్ళు ఎక్కడ ఉన్నారు అసలు మళ్ళీ కలవలేదు అసలు. అసలు సినిమానే జరగాలి. ఇక పెద్ద సినిమా జరిగి తీసేటోళ్ళు అయితే మనం కూడా నన్ను అడిగిన ఏం క్యారెక్టర్ అది? క్యారెక్టర్ మంచి క్యారెక్టరే, త్రూ అవుట్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. మొత్తం త్రూ అవుట్ క్యారెక్టర్ ఇస్తారంటే ఇప్పుడు నేను ఏమన్నంటే గర్వంగా, ఇప్పుడు పెద్దోళ్ళు అడిగినట్టు నేను గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ సినిమా తీస్తారో తెలియదు, తీరో తెలియదు. అప్పుడు మనకు కొత్త కదా, కట్ చేస్తే అసలు ఆలోచించుకుంటే అట్లా పాపం ఎంతమంది ఎందరో బలైపోయారు అన్నట్టు. లేడీస్ కాకుండా జెంట్స్ కూడా కాస్టింగ్ జెంట్స్ కూడా ఉంటారు. నేను నమ్ముతాగా, నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నా కదన్నా. అట్లా పాపం నిజంగా మనల్ని ఎట్లా అంటే పాపం లేడీస్ పాపం నిజంగా అన్న ప్రామిస్ చెప్తున్నా, ఊరు నుండి వచ్చిన వాళ్ళన్నా పాపం చాలామంది వాళ్ళకి పాపం యాక్టింగ్ ఎక్కడో తెలియదు. పాపం చాలామంది అక్కలకు చెల్లెలకు చాలామంది చెప్పేది అంటే చాలామంది డూప్లికేట్ ఇన్స్టిట్యూట్లు పెడుతున్నారు. ఇన్స్టిట్యూట్లు పెట్టి అందులో పాపం డబ్బులు తీసుకొని నేనేం చేస్తానంటే అన్న, నేను షూటింగ్ చేసేటప్పుడు నేను మన ఆర్టిస్టులతో కూర్చోకుండా పాపం వాళ్ళు ఉంటారు కదా పాపం వాళ్ళు సార్ ఒక ఫోటో అంటే నేను ఇప్పుడు క్యారవెన్లో వచ్చినాయి అన్న. మామూలుగా యాక్చువల్ ఏంటంటే ఇట్లా కూర్చొని వాళ్ళని అమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు, డాడీ ఏం చేస్తాడు, వీళ్ళతో ఇదే మాట్లాడుతున్నాను. ఎందుకంటే పాపం వాళ్ళు కష్టపడుస్తారు. ఎందుకంటే నాకు బిడ్డ ఉంది కదా, వాళ్ళు కొంతమంది మా డాడీ చెప్పకుండా వచ్చిన అంటారు, కొంతమంది ఇంట్లో డబ్బులు తీసుకొచ్చినాను. వాళ్ళందరూ నేను చెప్పేది ఒకటే, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఆ ఇన్స్టిట్యూట్లో పోకండి, డబ్బులు తగలబెట్టకండి. మీరు మాత్రం ఆర్టిస్ట్ కావాలంటే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు యాక్టింగ్ చేస్తుంటే వాళ్ళు డబ్బులు ఇస్తారేమో కానీ డబ్బులు పెట్టాల్సిన అవసరం. చాలా మంది పాపం ఎంతమంది అంటే అన్న పాపం ఇంట్లో డబ్బులు తెచ్చుకొని పోయి. సరే నాకు బోర్ కొడుతుంది, ఆడియన్స్ కూడా బోర్ కొడుతుంది. సారీ ఎటు పోయినా అయితే ఇది అయిపోయింది. ఇప్పుడు నీ వైపు నుంచి చెప్పు, నువ్వేమన్నా అట్లా వాళ్ళే ఇష్టమా? ఈ గ్లామర్ కి పడతారు? ఈ గ్లామర్ కాదు, ఆ గ్లామర్ పడుతుండే. మన ఆమె ఎందుకు పడింది? కావాల్సిన టైం పాస్ దొరుకుతుంది, నీకు కావాల్సిన టైం పాస్ వాళ్ళకి అవకాశం ఇస్తున్నావు కదా. నువ్వు కూడా జబర్దస్త్ లో అట్లా చేయలేదు. జబర్దస్త్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అన్న. అంటే నేనున్నప్పుడు మాత్రం చాలా, అంటే అసలు అప్పుడు లేడీస్ లేరు కదన్నా. ఇప్పుడు అప్పుడంతా లేడీ గెటప్ వేసుకొని సేవింగ్ చేసుకొని వేరే సినిమా అవకాశాలు ఇప్పిస్తావని చెప్పి నువ్వు సినిమాలు ఇప్పిస్తాను నువ్వు అట్లాంటి తమిళ్ పెట్టించాను. ఇక పని తమిళ పెట్టలేదు అడుగుతున్నావు. నేను నిజంగా ఇంకోటి ఏంటంటే మీ అందరు చెప్పిందంటే, నేను కాదు కదా నీతో మాట్లాడుతున్నా. అయితే నేనైతే మాత్రం నేను క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఇంకా క్యారెక్టర్లు ఎవరు ఉన్నాయి, జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరన్నా పాపం చాలా మంది నన్ను ఏంటంటే జబర్దస్త్ జూలెట్గా చాలా మంది చేస్తుంటారు కదా, చాలా మంది అడుగుతుంటారు. నేను మాత్రం అది జెంట్స్ కైనా లేడీస్ కైనా ఎవరికైనా నేను మాత్రం క్యారెక్టర్ ఇప్పిస్తూనే ఉంటాను. నేను ఎందుకు అడుగుతారు? నా టీంలో చేసిన చాలా మంది ఉన్నారన్న. నా టీంలో చేసిన కదా పాపం చాలా మంది జాబులు లేక ఇటు ఊరు నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఇప్పిస్తా. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇంకెవరైనా. నువ్వేం తీసుకుంటావు? అదే వాళ్ళకి జాబులు కాదు, సేమ్ ఆమె అడిగింది నాకు గుర్తొస్తుంది. ఆమెమో ఏమి ఇస్తా ఉన్నది కాదబ్బా, నువ్వే అంటున్నావు కదా, నువ్వు జాబులు ఇప్పిస్తావు వాళ్ళకి ఇప్పిస్తావు, ఎందుకంత పెద్ద దానకన్నావు నువ్వు అని. నాకు అదే వినపడుతుంది. ఏమి ఇస్తావు, ఇప్పుడేమో ఏం తీసుకుంటావు గుర్తొస్తుంది నాకు. అందుకే నాకు అది కనెక్ట్ అవుతుంది నాకు. అట్లాంటిది ఏమి ఇవ్వను, ఏం తీసుకున్నా. ఎప్పుడు పెళ్ళి అయింది నీకు? ఇప్పటికి 14 సంవత్సరాలు. మొన్నే May 8th 15 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకా మర్చిపోలేదు రోజు? కాదు, మీరు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. సేమ్ ఏమి ఇస్తావు, ఇక్కడేమో ఏం తీసుకుంటావు అంటే నాకు అది కనెక్ట్ అవుతున్నారు రెండింటి మధ్యలో. సో పెళ్ళి అయిపోయినాక బాబా పాప? ఫస్ట్ బాబు అన్న, ఫస్ట్ పాప అది 10th క్లాస్కి వచ్చింది. తర్వాత బాబు వాడు 7th క్లాస్కి వచ్చాడు. వాళ్ళిద్దరు కూడా యాక్టింగ్ డబ్బింగ్స్ బిజీ ఉన్నారన్న. ఓ, వాళ్ళు కూడా చేస్తారా? పాప పేరు జైత్ర. అది కూడా సినిమాలు అంటే కొడతారు ఉలిక్కి పడతారు, రేలంగి నరసింహరావు గారి సినిమా, రేలంగి నరసింహరావు గారు. తర్వాత ఇంకా 2-3 సినిమాలు చేసింది. బాబు వచ్చేసి ఇప్పుడు నితిన్ సినిమాల్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. వెంకీ కుడుమల, ప్రేరణ్ బ్రహ్మ, వెంకీ కుడుమల. ఈ పేరెంట్ ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా జైత్రకి ప్రేరణకి? అవునండి. ఏంటిది? జైత్రకి వచ్చేసి జైత్ర అనే పేరు తనిఖీల భరణ్ గారు పెట్టారు. దాంట్లో స్పెషాలిటీ ఉందా? జైత్రయాత్ర చేస్తాపు అన్నారు. అప్పటి నుంచి బిజీ ఉన్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడే ఉంది పాప. నిజంగా ఈరోజు రాజకీయ పరంగా కాకపోయినా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు చిరంజీవి గారు, నాగబాబు గారు
నాగబాబు గారికి దగ్గరికి వెళ్ళి నా పాపకి కేవీ స్కూల్లో సీట్ కావాలని అన్న నాగబాబు దేంట్లో? కేవీ స్కూల్లో కేంద్ర విద్యాలయం. అప్పుడు నా అదృష్టం ఏంటంటే చిరంజీవి గారు ఎంపీ, అప్పుడు ఎంపీ సీటు అట్లా ఇచ్చేసారు. ఇప్పటివరకు నా బిడ్డ 10th క్లాస్ వరకు చదువుతూనే ఉంది. ఎక్కడ కేంద్ర విద్యాలయం? గచ్చిబౌలి అన్న. మీరు తెలిసి అడిగారు తెలియక అడిగారు కానీ నిజంగా అంటే ఆ ఫ్యామిలీ అందరూ ఏదేదో అంటారు కానీ నాకు మాత్రం వాళ్ళు అంటే సహాయం చేసింది వాళ్ళు చెప్పుకోరు. మిగతా వాళ్ళు ఏంటంటే 10 రూపాయలు 100 రూపీస్ ఇట్లా ఫోటో పెట్టుకుంటారు కానీ ఇప్పుడు నేను కానీ అట్లా నాగబాబు గారు ప్రతి సంవత్సరం 2-3 అమ్మాయిలకి ఇప్పించేవాళ్ళన్న. చిన్నపిల్లలందరూ ఇప్పుడు ఎంతమంది అంటే ఒక్కసారి సంవత్సరానికి 2-3 అంటే ఆయన 5 సంవత్సరాలు చేశారన్న. 15 మంది పిల్లల్ని అట్లా చదివించారు పాపం. అట్లా అంటే నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళతోటి నిజంగా హ్యాట్స్ ఆఫ్ నాగబాబు గారు, చిరంజీవి గారు, వాళ్ళ ఫ్యామిలీ అన్న. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడన్నా నిజం సినిమాలు చేస్తున్నా, నితిన్ సినిమా చేస్తున్నా, నోయల్ సినిమా చేస్తున్నా, నోయల్ హీరోగా సినిమా చేస్తున్నా. ఏం పేరు నోయల్ హీరో? టైటిల్ పెట్టలేదండి ఇంకా. ఓకే. ఇక ప్రేరణ వాడు కూడా డబ్బింగ్స్ ఫుల్ బిజీ ఉన్నాడు అన్న. మా అబ్బాయి వాడి గురించి చెప్పాలి, మళ్ళీ రేపు అక్క గురించి చెప్పి నా గురించి చెప్పాలంటాడు. వాడు చిన్న సినిమా వాడి కోసం ఎంట్రీ చేస్తున్నట్ట, నా కోసం ఎంట్రీ చేస్తున్నాడా, ఛానల్ కోసం ఎంట్రీ చేస్తున్నట్ట. అంటే రేపు ఇంటర్వ్యూ చూసిన తర్వాత అక్క గురించి చెప్పిన గురించి చెప్పు, మీ భార్య గురించి, మొత్తం ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్న తర్వాత నేను వస్తా. రన్నింగ్ లేవే ఉన్నాయి సినిమాలు రెగ్యులర్ గా చెప్పి నితిన్ గారి సినిమా చేస్తున్నాను, మొన్న నాగార్జున గారి సినిమా చేశాను. నాగార్జున గారి నాసామి రంగంలో మంచిగా. తర్వాత 4 సినిమాలు రెగ్యులర్ చేస్తున్నా. పర్లేదండి. నీలో ఉన్న మైనస్ అంటే ఏంటిది? అంటే నేను అందరు నమ్మేస్తుంటారు కదా, అట్లా కాదు. నేను అంటే అందరిని అడగలేను. ఇప్పుడు నా క్యారెక్టర్ ఉంటే చెప్పన్నా, లేకపోతే అడగకపోతే నీకే నష్టం కదా. అది మైనస్. అదే మీరు అడిగారు కదన్నా, అదే నాకు పెద్ద మైనస్ ఏంటంటే ఎవరిని కూడా అప్పటి నుంచి ఒక 25 years అయింది కదన్నా, డైరెక్టర్లు ఇప్పటికి ఒక సినిమాకి 4-5 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. ఎంతమంది పేర్లు ఉంటాయి. నేను ఇప్పుడు భయ్యా ఏమైనా క్యారెక్టర్ ఉంటే చెప్పయ్యా, నేను ఎవరిని అది అంటే నేనేంటంటే అడగలేను అంటే మీన్స్ వాళ్ళు ఎక్కడో బిజీ ఉంటారు, వాళ్ళు ఏదో చేస్తుంటారు. ఎందుకు నేనే చాలా మంది పెట్టించిన వాళ్ళని నేను అడిగి మళ్ళీ ఒక ప్రోగ్రామ్ అడగలేను, ఒక ఈవెంట్ అడగలేను. ఇదే అనుకుంటే దెబ్బతీస్తుంది. నువ్వు వాళ్ళకి చాలా మంది పెట్టించడం, నీకు పెడుతున్నారు. ఈ హెచ్చులు ఉన్నట్టున్నాయి. హెచ్చులు మామూలుగా కాస్త కాదు, మనం అడగకముందే ఖాళీ ఉన్నారా రా ఇక్కడ పెట్టి అది హెచ్చులు అంటారు, ఇక ఏమంటారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే అన్న వాళ్ళేమో భలేగా వస్తారు అన్న అంటారు. ఆ తర్వాత దాదా అని దాదా అవుతుంటారు. అది ఏందో మరి. అది తెలంగాణలో అయితే హెచ్చులు అంటారు, మరి తర్వాత ఏమంటారు తెలియదు. కానీ తెలంగాణలో హెచ్చులు అంటారు. అది బాగా ఎక్కువ ఉందన్న. అది ఎట్లా పోతుంది? పోయింది అంత. అది డిఎన్ఏ ప్రాబ్లం. అది డిఎన్ఏ జీన్స్ తప్పదు. సో నీలో నువ్వు మార్చుకోవాల్సిన ఉందా? అదే అన్న, ఎవరన్నా అదొకటి. అది వర్క్ అడగటం, మనం వర్క్ అడగాలి, తర్వాత వర్క్ అడగలేకపోతున్నాం. ఎందుకు అడగలేకపోతున్నావు అంటే నువ్వు పెద్ద తోపుతున్నావు అనుకుంటావా? నీకు నువ్వు అంటే తోపైనా కూడా మనకి మరి వర్క్లు ఏం జరుగుతున్నాయి అట్లా నా తోపైనా అడగవచ్చు అన్న. తురుమైనా కూడా స్థాయి అబ్బాయి అట్లనే ఉండదు. ఇది అమ్మ ఎటుగా వ్యాపారం కదన్న. ఇప్పుడు మనిషి మధ్యతరగతి ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంటది. అటు కావాల్సిన వాడు ఆడు బాగానే ఉంటాడు. ఎన్ని మొత్తం వచ్చి ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు? 24 years. 24 years లో నువ్వు ఇంకా గుర్తింపు రాలేదంటే ఎందుకు అనుకుంటున్నావు? అదే మీరు నీలో ఉన్న లోపం ఏంటిది? బలుపు అన్నా కానీ అమాయకత్వం. దాన్ని మళ్ళీ ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నావు? మళ్ళీ అది నాకు ధైర్యంగా చెప్పేసాయి అంతే. బలుపు మీన్స్ వాడి దగ్గర పోయింది అది బలుపు అన్న. అట్లా కాకుండా అంటే ఎక్కువ ఎదుటోళ్ళ బాధ కూడా నేనే ఫీల్ అవుతా. అయ్యో పాపం వాళ్ళు ఏం ఫీల్ అవుతారో వాళ్ళని నేను తర్వాత నా బతుకు మొత్తం నేను ఫీల్ కావాల్సి వస్తుంది. ఎవరన్నా నిజంగా చెప్తాను కదా, రచరవి అంటాడు అన్న ఎవ్వరు మాట్లాడదు 10 సార్లు గోకాలే 10 సార్లు వాళ్ళు ఇబ్బంది పడ్డా మంచిది అన్న, మనం వాడిని డిస్టర్బ్ చేయాలంటాడు. నాకు అది బాగా నచ్చుద్ది. కానీ వాడు కనపడ్డప్పుడల్లా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తాను. నిజంగా ప్రామిస్ చెప్తున్నా. తర్వాత మళ్ళీ అడగలేము అది. నిజంగా ఐ లవ్ యూ తమ్ముడు, ఐ లవ్. చాలా వాడితో కూర్చున్నప్పుడు చెప్తాడు డిస్టర్బ్ చేసి అన్న మనం ఉన్నామని అందరూ తెలవాలి, డిస్టర్బ్ చేసి పడాలి, ఎడికైనా మనం వెళ్ళిపోవాలి అంటాడు అంతే. కానీ అట్లా మనం మళ్ళీ అందరి వల్ల కాదు, నిజంగా వెళ్ళిపోతాడు పాపం కష్టపడు. అట్లా నాకు కొంతమంది చూస్తే చేయాలనిపిస్తుంటుంది. ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటావు? అంటే సినిమా ద్వారా ఏంటి? వాట్ ఈస్ ఫనీ? డైరెక్షన్ అయితే ఒకటి ఉందన్న. డైరెక్షన్ చేయాలి. అన్ని జరుగుతున్నాయి, కథలు చెప్తున్నా. మళ్ళీ నాకు కూడా మీకు చెప్పుతున్నా అన్న కథలు. అంటే కొంతమంది ప్రొడ్యూసర్లకి స్టోరీలు జరుగుతున్నాయి. అది
డైరెక్షన్ చేస్తా. ఎలాంటి సబ్జెక్టులు ఉన్నాయా? సబ్జెక్టులు ఉన్నాయన్నా రెగ్యులర్గా అంటే ఎందుకు బ్యాడ్ అవుతుందంటే అది పెద్ద సక్సెస్గా 100 కోట్ల భారీ బడ్జెట్ కాకుండా ఒక మన జీవితంలో సక్సెస్ అంటే ఒక అవార్డు విన్నింగ్ సబ్జెక్ట్ లాంటి 100 కోట్ల బడ్జెట్ అంటే పెట్టాలి కదా నీకు. అంటే చిన్న సినిమా చేసి 100 కోట్ల బడ్జెట్ వస్తాయని చెప్తారు కదా, అట్లాంటివి కాకుండా కమర్షియల్ మూవీ అంటారు కదా దాన్ని. కమర్షియల్ సినిమాలు కాకపోయినా కూడా అంటే మన జీవితంలో ఒక సినిమా చేసి ఇక పోయినా కూడా అబ్బాయి సినిమా చేసింది అనుకున్నాయి అట్లా. సినిమా బలగం బాగుంది అట్లా పని అరే బాగా తీసిండ్రా కొంచెం మంది రా కంటెంట్ ఉంటుంది అన్న. డైరెక్టర్ రా ఉంటుంది అంటే మనోడు సాఫ్ట్గా వెళ్ళింది కదా కొంచెం. అది కొంచెం ఆ ప్రొడ్యూసర్ ఉంటుందా? ఆ ప్రొడ్యూసర్ తర్వాత కలుస్తలే వాళ్ళు పెడితే భలే ఉండేది. ఇప్పుడు పాడే సినిమా చేస్తుండే. కాకపోతే కొంచెం రా కంటెంట్ హిజ్రా వేసుడు కానీ తర్వాత న్యాచురల్ రా అట్లాంటి. అందుకని కొంచెం చెప్పా. కొంతమంది ఫోటోస్ అన్న మరీ రా కంటెంట్ ఎక్కువైతుంది కదా అన్నారు. అది చూడాలి. డైరెక్టర్ కావాలని ఉంది. డైరెక్షన్ ఒక మంచి ఆర్టిస్ట్గా అట్లా నిలిచిపోవాలి అంతే. అంటే యాజ్ డైరెక్టర్ అవుదామని మనం రాలేదు కానీ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకొని డైరెక్షన్ కూడా ఒక అంటే ఇండస్ట్రీలో ఒక బలి సబ్జెక్ట్ చేశాడే అని. మంచి క్యారెక్టర్ చేశాడు, మంచివాడు, మంచి గుడ్ బాయ్. ఏంది అందరూ పని మంచివాడు అబ్బా అంట. అదొకటే మిగులుతుంది అన్న. ఏం సంపాదించుకుని వెనకేసి అంటున్నారా అందరూ? నా ముందు అట్లా అంటే నీ మంది అంత ధైర్యం అన్న. అలాగే మరీ నువ్వు టూ మచ్. ఫనీ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్. గుడ్ బాయ్ ముందు ఎవరండి లేదు ఎట్లా ఏమన్నారు? ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ అట్లా నేను గుడ్ అంకుల్ అన్నారా? అంకుల్ అని కూడా లేదు, బాయ్ అని కూడా లేదు. ఇక ఫనీ ఈజ్ గుడ్ బాయ్ అనేది చెప్పుకోవడమే ఇదే హెచ్చులు అంటారు దీన్ని. అదే వస్తలేదన్న. ఫనీ ఈజ్ గుడ్ బాయ్, ఫనీ ఈజ్ గుడ్ బాయ్ ఇట్లా చెప్పుకోవాలి. మనకు మన సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఫనీ ఈజ్ గుడ్ బాయ్. ఫనీ చాలా మంచోడు, మంచి ఆర్టిస్ట్, చాలా మంచి డైరెక్టర్, చాలా కాబోయే అది మంచి నటుడు. అవునన్నా. అది మాత్రం నీ యాక్షన్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉంటుందా నీ యాక్టింగ్లో? ఎవరైనా ఆర్టిస్టులు అయితే నాకు అంటే క్యారెక్టర్స్ అంటే మీరు గమనించారు జబర్దస్త్లో గెటప్ సీను నేను అన్ని గెటప్లు వేసినాం అన్న. అంటే మీరు నా పిక్స్ అయి మేము కొన్ని చెప్పి అంటే రెగ్యులర్ కాకుండా డిఫరెంట్గా అంటే రెగ్యులర్ క్యారెక్టర్లు చేయకూడదని నాకు అంటే చెప్పుకుంటే కమల్ హాసన్ అంటారు, రజనీ అట్లా ఏదైనా నాకు మలయాళం సినిమాలు చాలా ఇష్టం అన్న. అంటే రెగ్యులర్గా ఉండకుండా చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటాయి, డిఫరెంట్ యాక్టింగ్ ఉంటుంది. అట్లా నాకు అట్లా ఇష్టం అన్న. ఎవరు ఫేవరెట్ డైరెక్టర్? డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒకరిద్దరు పేరు చెప్పి నీ టేస్ట్ ఏంది తెలుసుకుందామని. అమ్మ టేస్ట్ తెలిసిపోద్ది. మళ్ళీ నా కథలన్నీ బయటపడతాయి. చాలా మంది మళ్ళీ అమ్మ ఆ డైరెక్టర్ ఇలా చేస్తాడని అనుకుంటారు. అది చెప్పొద్దు, మనకంటూ ప్యాటర్న్. ఇష్టమైన హీరోయిన్? హీరో అడుగుతాం, ఈ డైరెక్టర్ హీరోయిన్ అడుగుతాం. ఇష్టమైన హీరోయిన్ వాణిశ్రీ గారు. అబ్బా తప్పించుకోవడం ఇదే. సరే ఈసారి తప్పించుకోని చెప్తా. సావిత్రి గారు. ఏముంది హీరోయిన్ అన్నా ఫస్ట్ చెప్పిన తప్పించుకున్నాను, తర్వాత చెప్పినా కూడా మీరు అట్లా అంటే. ఇప్పుడు లేటెస్ట్ హీరోయిన్లు ఎవరు? నిజంగా మనసు దోచిన హీరోయిన్లు ఎవరు? లేడీస్ క్రష్ ఎవరు? ఏ హీరోయిన్ నటిస్తున్నారు? ఈ హీరోయిన్ క్రష్ మొన్న ఒక సినిమా చేసిన ఆమె నిజంగా బాగుంది. క్రష్ అని సినిమా పేరు కాదు చెప్పేది, హీరోయిన్. క్రష్ అంటే ఇంగ్లీష్ పదం అది. మొన్న కొత్త సినిమా చేసిన హీరోయిన్ బాగుంది. ఏ సినిమా? ఎవరు హీరో? హీరో అది కొత్త బాగుంది. ఆమె క్రష్ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఆమె చాలా సినిమా పేరేంది? ఎవరు డైరెక్టర్? చెప్తా, అది వస్తుంది. షూటింగ్లో ఎట్లుంటుంది? మన షూటింగ్ ఒక సినిమా చేసాం. ఏందన్న అది? డ్రిల్ మిషన్ డ్రిల్ ఆ టైటిల్ అది చేసినప్పుడు కూడా ఎవరు రెడీ అలా రెడీ డ్రిల్ చేసినాం. ఆ మేకప్ అంటే అట్లా నవ్వుకుంటూ కూర్చొని చాలా మాట్లాడుకున్నాం. సురేష్, నేను, మా జెమినీ స్టాఫ్ అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. అట్లా మళ్ళీ ఇప్పుడు కూర్చొని మాట్లాడుకున్నాం. నిజంగా ఐ లవ్ యూ సో మచ్. ఎవరైనా సరే నువ్వు లవ్ యూ సో మచ్ అని వాళ్ళకి చెప్పు, నాకు చెప్పు, నన్ను చూసుకుంటా. లేడీ యాంకర్ అంటే చెప్పండి, జెంట్ యాంకర్ చెప్తే వేరే మరి ఎందుకు చెప్తాను కెమెరా కేసి? అంటే మా ఫ్యాన్స్ మా చెప్పేదాన్ని నిజమేనా అని వాళ్ళు అనిపిస్తుంది. వీడు కరెక్ట్ చెప్తున్నా, వీడు అన్ని అభిమానులందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. ఎప్పుడు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద, నా ఫ్యామిలీ మీద ఇలానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఇంకా చాలా చాలా చెప్పుకోవాలన్నా. ఇంకా నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వచ్చినందుకు, పిలవంగానే వచ్చినందుకు. చాలా బిజీగా ఉన్నా కూడా ఆ బిజీని అంతా చింపేసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.